హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విల్లుకి స్వాగతం. నేను మీ రాణి. లేడీ హిట్లర్ పార్ట్ 27 అండ్ 28. సామ్రాట్ కోపంగా చూసి, వాష్రూమ్ ముందు పడేసుకున్నా, తీసి ఇద్దామనుకుంటే లోపల చీకటి. నిన్ను వెతకలేక ఎలాగో ఇంటికి వెళ్ళడానికి వస్తావు కదా అని ఎగ్జిట్ దగ్గరే వెయిట్ చేస్తున్నా. ఫోన్ వచ్చి మాట్లాడదామని పక్కకి వెళ్ళా, అంతలో ఇంత జరిగింది అని చెప్తుంటే కీర్తి, ఎనీవే నన్ను కాపాడారు, చాలా థ్యాంక్స్ అని అతని చేతిని పట్టుకొని థ్యాంక్స్ చెప్పుతుంది. సామ్రాట్ టక్కున చెయ్యి వెనక్కి లాక్కొని ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. కీర్తి, మనిషి కాస్త మాస్గా కనిపిస్తున్నా మంచివాడిలా ఉన్నాడు అని చెయ్యి వెనక్కి లాక్కోవడం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటుంది. వైష్ణవ్, కీర్తి ఇంతసేపేంటి అని అడుగుతాడు అక్కడికి వస్తూ. కీర్తి, అది అన్నయ్య అని జరిగింది మొత్తం చెప్పి చైన్ చూపిస్తుంది. వైష్ణవ్, పోనీలే నీకేం కాలేదు, ఇంకెప్పుడు ఒంటరిగా ఎక్కడికి రాకు, అసలే రోజులు బాలేవు, టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ప్రతిసారి ఎవరో ఒకరు కాపాడరు కదా అని కాస్త గట్టిగానే చెప్తుంటే కీర్తి, అతను కూడా ఇలానే చెప్పాడన్నయ్య, సో స్వీట్ ఆఫ్ హిమ్ అంటుంది నవ్వుతూ. వైష్ణవ్ అని డౌట్గా చూస్తుంటే కీర్తి, అదే నన్ను కాపాడాడు కదా, సరే పద పద మూవీ మొత్తం అయిపోతుంది అని లోపలికి పరిగెడుతుంది. వైష్ణవ్ అల్లరి పిల్ల అనుకొని లోపలికి వెళ్తాడు. కర్ణిక చపాతీ కర్రీ మొత్తం రెడీ చేసి పక్కకు పెట్టేసి గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కరణ్, వావ్, ఏదో ఒక స్వీట్ అంటే గులాబ్ జామ్ చేస్తున్నావ్, ఐ లవ్ గులాబ్ జామ్, నీ బుగ్గల్లాగే భలే ముద్దుగా ఉంటాయవి అని అనగానే కర్ణిక చూసిన చూపుకు మళ్ళీ నోటి మీద వేలు వేసుకుంటాడు. కర్ణిక, నీకు పుణ్యం ఉంటుంది, నేనిదంతా చేసేసి నా రూమ్లోకి వెళ్ళే వరకు ఆ నోరు, దాని మీద ఆ వేలు అలానే ఉంచు అని తన పని తను చేస్తూ ఉంటుంది. కరణ్ అని తలాడించి సైలెంట్గా కూర్చుంటాడు. కర్ణిక ఒక అరగంటలో అంతా డైనింగ్ టేబుల్ మీద సర్దేసి ఇక మెక్కు అని చెప్పి మెట్ల వైపు వెళ్తుంది. కరణ్, హలో మేడం, ఎక్కడికి, తినేసి వెళ్ళు అని అంటుంటే కర్ణిక, నాకు ఆకలిగా లేదు, చెప్పా కదా అని అంటుంటే కరణ్, ఆకలి లేక కాదు, నేను వండేది తినడం ఇష్టం లేక, ఇప్పుడు నువ్వండిందే కదా అది తిను, లేదంటే నేను తినను. కర్ణిక, నాకు నిజంగానే ఆకలి లేదు, ఆకలి అని ఏడ్చావు కదా అని ఇష్టం లేకున్నా కూడా వండి పెట్టా, అండ్ నువ్వు తినడం తినకపోవడం నీ ఇష్టం అని చెప్పి వెళ్ళబోతుంటే కరణ్, డైటింగ్ చేస్తున్నావా ఏంటి, నాకు డైటింగ్లు గీటింగ్లు నచ్చవు, నువ్వు లావైపోయినా బాగా చూసుకుంటా, కాబట్టి కడుపు నిండా తిను, పుష్టిగా తింటేనే రేపొద్దున్న పిల్లల్ని కనడానికి శక్తి ఉంటుంది, అసలే నాకు పిల్లలంటే చాలా ఇష్టం, కనీసం 6 డజను మందినైనా కనాలి అంటాడు ఊహల్లో తేలిపోతూ. కర్ణిక, నువ్వు చాలా ఆశలు పెట్టుకుంటున్నావు, అవి తీరని రోజు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది, కాబట్టి ఇప్పుడే నా మీద ఆశలు వదిలేసుకోవడం మంచిది అని అతన్ని విసుగ్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరణ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఇద్దరు ఎవరి రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు. దాదాపు 12 అవుతున్న టైంలో వస్తారు సినిమాకి వెళ్ళిన వాళ్ళంతా. అభి, అప్పు అమృతకి చిరోపక్క చేతులు పట్టుకొని నిద్రపోతూ ఉంటారు. వైష్ణవ్, ఇటివ్వక్క అని అభిని ఎత్తుకుంటే అజిత్ అబ్బుని అమృత చేతుల నుండి తీసుకుంటాడు. అమృత నవ్వుతూ వాళ్ళ వెనకే వెళ్తుంది. ఇంట్లో ఒక సైడ్ మాత్రమే లైట్ ఆన్లో ఉంది, అది కూడా గెస్ట్ రూమ్ వైపు వెళ్లే దారి లైట్గా కనపడేలా మాత్రమే ఉండడంతో పిల్లల్నిద్దరినీ పడుకోబెట్టి హాల్లోకి వచ్చిన వైష్ణవ్, అమ్మ ఇక్కడేంటి ఇంత చీకటిగా ఉంది అని స్విచ్ బోర్డ్ వైపు వెళ్తాడు. అతను వెళ్లేలోగానే లైట్స్ మొత్తం ఆన్ అవుతాయి. బెలూన్స్తో లైట్స్తో అక్కడంతా వెలిగిపోతూ ఉంది. అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తారు. వైష్ణవ్ వాచ్ చూసి ఆశ్చర్యపోతూ, అంటే ఇదంతా మీ అందరి ప్లానా అని అడుగుతాడు. అందరూ నవ్వుతూ ఎస్ అని తలాడిస్తారు. ప్రజ్వల్, ముందు కేక్ కట్ చేయన్నయ్యా అని కేక్ మీద క్యాండిల్ వెలిగిస్తే వైష్ణవ్ డల్గా, అమ్మ మను కూడా ఇక్కడే ఉంటే బాగుండు అని అంటాడు బాధగా. కరణ్, తను లేకపోతే ఏం, కష్టపడి నీ చెల్లి చేసిన స్వీట్ తిని సంతృప్తి పడు అని చెప్తాడు కర్ణిక చేసిన గులాబ్ జామ్ అతని నోట్లో పెడుతూ. వైష్ణవ్, ఏంటి కరణ్ నువ్వు చెప్పేది, మను చేసిందా ఈ స్వీట్ అని అడుగుతాడు ఆశ్చర్యం ఆనందం కలగలిపి. కరణ్, డౌటా, కావాలంటే నువ్వే చూడు, మీరు కూడా అని కర్ణిక వంట చేస్తున్నప్పుడు సీక్రెట్గా తీసిన వీడియో చూపిస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే శాంభవి గారు, ఎలా చేసావు కరణ్ ఇది, కర్ణిక వంట చేసి పెట్టిందా నీకు అని అడుగుతారు ఆశ్చర్యంగా. కరణ్, చెప్పా కదా అత్త, నేనేదైనా సాధించగలను, బావా ఇందా హ్యాపీగా ఈ స్వీట్ తిని స్వీట్గా ఉండి రోజంతా
అలాగే నీ చెల్లి చేసిన వంటలన్నీ టేస్ట్ చేయాలి కదా అని అంటుండగానే వైష్ణవ్ నిజంగానా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వడ్డించుకొని తింటాడు. చాలా చాలా బాగున్నాయి అని చెప్తాడు సంతోషంగా. కరణ్, మాకు కొంచెం ఉంచు నాయనా, లేక లేక పెళ్ళాం వండి పెట్టింది, టేస్ట్ అయినా చెయ్యాలి కదా అని అంటుంటే సుధా, అదేంటన్నయ్య నువ్వింకా తినలేదా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. కరణ్, ఆ చెల్లిగారు ఈ అన్నగారి కోసమే కదా వంట నేర్చుకున్నారు, అందుకని మొదటిసారి నువ్వే టేస్ట్ చేయాలి అని తినలేదు అని చెప్తాడు వైష్ణవ్ని చూస్తూ. శాంభవి గారు, కరణ్ భర్త అంటే భార్య తమకు మాత్రమే సొంతమనే హక్కు ప్రదర్శిస్తూ పుట్టింటిని ఒక చుట్టాలింటిలా మార్చేస్తారు. కానీ నువ్వు కర్ణికను ఇష్టపడ్డావు, తన మనసు మార్చి నీతో తీసుకెళ్ళిపోవాలి అని లేకుండా అందరితో ముందులా సంతోషంగా కలిసి ఉండేలా చేయాలి అని కోరుకుంటున్నావు. అలానే ప్రయత్నిస్తున్నావు. నిజంగా నీలాంటి భర్త దొరకడం దాని అదృష్టం అని చెప్తుంటే కరణ్, అత్త, నా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, మేము తనకు పెళ్ళి అన్నప్పుడు ఎంత సంతోషపడ్డామో అంతే బాధపడ్డాం. తను మాకు దూరంగా వెళ్ళిపోతుంది అని నేను అర్థం చేసుకోగలను అని అంటుంటే సుధా, అన్నయ్య అని అతన్ని సైడ్ నుండి హక్ చేసుకుంటుంది. అజిత్ కూడా కరణ్ను వెనుక నుండి హత్తుకుంటాడు. కరణ్ కన్నీళ్లు తుడుచుకుంటూ, చాలు చాలు అత్త, అక్కడ నీ కొడుకు కుళ్ళుకుంటున్నాడు నన్ను పొగుడుతుంటే అని అనగానే అందరూ నవ్వుతారు. వైష్ణవ్ అతని భుజం మీద చిన్నగా చరిస్తే ప్రజ్వల్, ఓకే ఓకే, ఇక్కడ క్యాండిల్ కరిగిపోతోంది, కేక్ కట్ చేద్దురా అన్నయ్య అని పిలవడంతో వైష్ణవ్ కేక్ కట్ చేసి ఫస్ట్ శాంభవి గారికి తినిపిస్తాడు. నెక్స్ట్ పీస్ తీసుకొని కరణ్కి పెట్టబోతూ ఉంటే కరణ్ అతన్ని ఆపి, అమ్మ చెల్లమ్మ ఇలా రా, ఇక మీదట వీడికి ఓనర్ నువ్వే కదా, రే ఇప్పటి నుండే పెళ్ళాన్ని కాకా పెట్టడం నేర్చుకో, లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడతావు అని అనగానే మళ్ళీ అందరూ గట్టిగా నవ్వేస్తారు. అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో కేక్ కటింగ్ అవ్వగానే ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయం శాంభవి గారు పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంటే వైష్ణవ్ హారతి కళ్ళకద్దుకొని ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. శాంభవి గారు, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు నాన్న అని ఆశీర్వదించి అతనికి ప్రసాదం తినిపిస్తారు. వైష్ణవ్, అమ్మ మను ఇంకా లేవలేదా అని అడుగుతుంటే కీర్తి, లేదన్నయ్య, కర్ణిక అక్క, సులోచన వదిన ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళారు అని చెప్తుంది. కరణ్, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారత్తా అని అడుగుతాడు డౌట్గా. శాంభవి గారు, అది గుడికి వెళ్ళారు కరణ్, వచ్చేస్తారు, మీకు టిఫిన్ వడ్డిస్తాను పదండి అని అందరికీ టిఫిన్ వడ్డిస్తుంటే వైష్ణవ్, నువ్వు కూర్చోమ్మా అని చెప్తాడు. శాంభవి గారు, నేను తర్వాత తింటాను నాన్న, మీరు తినండి అని వాళ్ళకి ఏం కావాలో వడ్డిస్తూ ఉంటారు ఆవిడ. ఆవిడ పైకి నవ్వుతున్నా లోపల ఎందుకో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది వైష్ణవ్కు. ఆ రోజు ఆదివారమే కావడంతో వైష్ణవ్, కరణ్ కూడా ఇంట్లోనే ఉంటారు. ఒక గంట సేపటి తర్వాత వస్తారు కర్ణిక, సులోచన. కర్ణిక నేరుగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. సులోచన వాళ్ళ దగ్గరికి వస్తుంటే కరణ్, పూజ బాగా జరిగిందా సులోచన అని అడుగుతాడు. సులోచన శాంభవి గారి వైపు చూస్తుంది అర్థం కానట్టు. శాంభవి గారు, అదేనమ్మా, గుడికి వెళ్ళారు కదా, పూజ బాగా జరిగిందా అని అడుగుతున్నాడు. చెప్పు అని అనగానే సులోచన, బాగా జరిగింది బాబు, నాకు కొంచెం పనుంది, లోపలికి వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి ముఖాలు డల్గా ఉండడం కరణ్ దృష్టిని దాటిపోలేదు. భానుమతి గారు, రే తొందరగా బయలుదేరు అంటుంది పృథ్వీ గదిలోకి వచ్చి. పృథ్వీ, ఎక్కడికమ్మా అని అడుగుతాడు ఫోన్ కట్ చేస్తూ. భానుమతి, ఈరోజు చాలా మంచి రోజంట, గుడికి వెళ్ళి ఆ అమ్మవారికి పూజ చేస్తే మీ నాన్నకు నేను దొరికినట్టు నీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది అని చెప్తుంటే పృథ్వీ, అమ్మ, నేను గుళ్ళు గోపురాలు తిరగడం ఏంటి, అది పెళ్ళాం కోసం, నాన్ సెన్స్ అంటాడు చిరాగ్గా. భానుమతి గారు, నేను ఇలానే అన్నాను మా అమ్మతో నా పెళ్ళి కాకముందు, ఇప్పుడు తెలిసొస్తోంది, అప్పుడు పూజలు చేసుకొని ఉంటే మంచి మొగుడొచ్చుండు అని, నువ్వు నాలా బాధపడకూడదు అని చెప్తున్నా, ఆపై నీ ఇష్టం అని అంటుంటే పృథ్వీ, అమ్మ అంటాడు కాస్త కోపంగా. భానుమతి, అమ్మను కాబట్టి నీ మంచి కోరి చెప్తున్నా, నీ ఇష్టం, ఇక నేను రెడీగా ఉంటా, నువ్వు వస్తే మంచిది, లేదంటే నీ కర్మ అని ఆవిడ వెళ్తుంటే పృథ్వీ, అమ్మ ఇలా ఎవరైనా కొడుకుని పిలుస్తారా గుడికి అంటాడు ఆశ్చర్యంగా. భానుమతి గారు, నేను ఇలానే పిలుస్తా, అసలే ఈ కాలం ఆడపిల్లలు పద్ధతి పాడు లేకుండా ఉన్నారు, ఒక్కసారి బాగా ఆలోచించు నాన్నా అని బయటికి వెళ్ళిపోతారు.
అరగంట తర్వాత గుడి ముందు కారు ఆగుతుంది. పృథ్వీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే భానుమతి ఫోన్ లాగి కారులో పడేసి గుడిలో అయినా ఫోన్ పక్కన పెట్టు అని అతన్ని తీసుకొని లోపలికి వెళ్తారు. భానుమతి గారు ప్రదక్షిణాలు చేస్తూ నీరసంగా అనిపించి తల పట్టుకొని మెట్లపై కూర్చుంటారు. అటువైపు ఎవ్వరూ లేకపోవడంతో ఆవిడని ఎవరూ పట్టించుకోవడం లేదు. అమృత పిల్లల్ని వెతుకుతూ వచ్చి ఆవిడని చూసి అయ్యో ఏమైందండి అని కంగారుగా ఆవిడని పట్టుకొని కాసిన్ని నీళ్లు ఆవిడ ముఖాన చిలకరిస్తుంది. భానుమతి గారు నీరసం తగ్గి చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్తారు తన తల నిమిరి. అమృత ఏమైందండి చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని అడుగుతుంది కంగారుగా. భానుమతి గారు ఉపవాసం ఉన్నానమ్మా అందుకే కాస్త కళ్ళు తిరిగాయి అని చెప్తుంటే అమృత ఈ వయసులో ఎందుకమ్మా ఇలాంటి పూజలు, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని చెప్తుంటే భానుమతి గారు నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకమ్మ, వాడి గురించే నా దిక్కులంతా. మంచివాడే, సిగరెట్, మందు, అమ్మాయిలు ఇలాంటి ఏ చెడలవాటు లేదు. వాడికున్న ఒకే ఒక్క అలవాటు వాళ్ళ నాన్న చెప్పింది చెప్పినట్టు చేయడం. ఆయనేమో డబ్బు మీద వ్యామోహంతో ఇంకా సంపాదించాలి అని పాపపు పనులు చేస్తారు. ఏం చెయ్యాలో వీడు దారిలో పడితే అదే చాలు అని ఆవిడ బాధ మొత్తం చెప్పుకుంటారు. అమృత ఓపిగ్గా విని చిన్న నవ్వు నవ్వుతూ మీరే చెప్తున్నారు కదమ్మా మీ కొడుకు మంచివాడే అని, పెళ్లి చేసేయండి దారిలో పడతాడు అని చెప్తుంది భానుమతి. అందుకే ఈరోజు ఎలాగోలా ఒప్పించి గుడికి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఫోన్ చేయాలి అని వెళ్ళాడు. ఆ అమ్మవారి దయతో నీలాంటి మంచి అమ్మాయి వాడి భార్యగా రావాలి అని అంటూ ఉండగానే పృథ్వీ అక్కడికి వచ్చి అమ్మ ఈ పంచ నాకు అస్సలు సెట్ కాలేదు, చిరాగ్గా ఉంది అని అంటూ అమృతని చూసి ఆగిపోతాడు. భానుమతి గారు చూడటానికి నాకు మాత్రం బాగుందిరా, కాసేపు ఓపిక పట్టు, ఈ అమ్మాయి అని పరిచయం చేయబోతూ అవును ఇప్పటి వరకు నీ పేరు అడగలేదు, నీ పేరేంటమ్మా అని అడుగుతారు. అమృత. అమృత అండి అని చెప్తుంది. భానుమతి గారు మంచి పేరు రే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నాకు కళ్ళు తిరిగితే ఈ అమ్మాయే సమయానికి వచ్చింది అని చెప్తారు కాస్త కోపంగా. పృథ్వీ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు కంగారుగా. భానుమతి గారు ఇదమ్మా వరస, అంతా అయిపోయిన తర్వాత వస్తాడు ప్రేమ కురిపిస్తూ అని చిరుకోపంగా అంటుంటే పృథ్వీ ఉఫ్ అమ్మ నువ్వాకు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్తాడు అమృత వైపు తిరిగి. అమృత పర్వాలేదండి అని చెప్తూ ఉంటే అమ్మ అంటూ వస్తారు అభి అబ్బు. అమృత ఎక్కడికి వెళ్ళిపోయారు, మీకోసం గుడి మొత్తం వెతుకుతున్నా, కొత్త ప్లేస్ తప్పిపోతే ఎలా అంటుంది కాస్త కోపంగా. అభి అబ్బు ఒకేసారి సారీ అమ్మా అని చెప్తారు ముద్దుగా. భానుమతి ట్విన్స్నా అమ్మా అని అడుగుతారు వాళ్ళని పరీక్షగా చూస్తూ. అమృత అవునండి అని చెప్తుంటే అబ్బు కానీ మా అన్నయ్య నాకంటే 3 minutes పెద్ద అని చెప్తుంది గొప్పగా. తను చెప్పిన తీరుకి పెద్దవాళ్ళు ముగ్గురు నవ్వుకుంటే అభి నా చెల్లిని చూసి ఎందుకు నవ్వుతారు అని వాళ్ళ మీదకి గొడవకి వస్తాడు. భానుమతి గారు ఓరిని నీ చెల్లిని ఏమైనా అంటే ఇక్కడే యుద్ధానికి దిగేలా ఉన్నావే అంటారు అతని బుగ్గగిల్లి. అభి అవును నా చెల్లిని ఏమైనా అంటే నాకు చాలా కోపం వస్తుంది అని ముద్దు ముద్దుగా చెప్తుంటే భానుమతి వాళ్లకు మెటికలు విరిచి బంగారు బొమ్మల్లా ఉన్నారమ్మా నీ బిడ్డలు, అవును మీ ఆయన ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతారు. అమృత ఆయన బిజినెస్ చేస్తుంటారమ్మా అని చెప్పగానే బిజినెస్ అనగానే పృథ్వీ ఏం బిజినెస్ అండి అని అడుగుతాడు. అమృత ఆ విషయాలేవి నాకు పెద్దగా తెలియవు, నా భర్త నా పిల్లలు ఇదే నా ప్రపంచం, మా మరిది పెళ్ళయింది ఈ మధ్యనే, వాళ్ళ అత్తగారింటికి వచ్చామిప్పుడు అని చెప్తుంటే భానుమతి నీలాంటి భార్య దొరకడం మీ ఆయన అదృష్టమమ్మా అంటారు అమృత తల నిమురుతూ. అమృత లేదమ్మా నేనే అదృష్టవంతురాలిని, అలాంటి భర్త దొరికినందుకు, నాకంటూ ఎవ్వరూ లేని అనాథను, అలాంటిది ఆయన నాకు జీవితాన్నిచ్చారు అని చెప్తుంటే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పిల్లల్ని చూసి కన్నీళ్లు తుడుచుకొని సరేనమ్మా ఆరోగ్యం జాగ్రత్త వెళ్ళొస్తాము అని అయ్యో మర్చిపోయాను కుంకుమ భరణ తీసుకొని ఆవిడకి బొట్టు పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెళ్లి పత్రిక తీసి ఆవిడ చేతిలో పెడుతూ ఇంకో 4 రోజుల్లో నా ఆడపడుచు పెళ్ళి, మీరు కూడా తప్పకుండా రండి, అడ్రస్ దాని మీదే ఉంది అని పృథ్వీకి కూడా చెప్పి పిల్లల్నిద్దరినీ తీసుకొని బయలుదేరుతుంది తను. భానుమతి గారు అమ్మాయి చాలా బాగుంది, రూపమే కాదు గుణం కూడా కదరా అని అంటుంటే పృథ్వీ వెళ్తున్న తనని చూస్తూ అవునమ్మా ఎంత మంచిది, కాకపోతే 10 నిమిషాల పరిచయానికే పెళ్లి పత్రిక ఇచ్చి ఇన్వైట్ చేస్తుంది అని అంటాడు నవ్వుతూ. పిల్లలు గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్లకు బాయ్ చెప్తారు.
పృథ్వీ కూడా నవ్వుతూ వాళ్ళకి చెయ్యొప్పుతూ ఉంటే భానుమతి గారు వాళ్ళు వెళ్ళిపోయారా అని చెప్తారు నవ్వుతూ. పృథ్వీ చాలా ముద్దుగా ఉన్నారమ్మా పిల్లలిద్దరూ అని అంటుంటే భానుమతి అందుకే పెళ్లి చేసుకోరా అనేది. అలాంటి పిల్లలు నలుగురుండేవాళ్ళు నీకు. మీ నాన్నే చెడగొడుతున్నాడు నిన్ను. ఆయనకు నీ వయసు ఉన్నప్పుడు నీ వయసు 10 ఏళ్ళు. ఇప్పుడు నీకు పెళ్ళే కాలేదు అని పెదవి విరుస్తుంటే పృథ్వీ ఉఫ్ గుళ్ళో కూడా ఎందుకమ్మా ఈ రచ్చ పద అని దర్శనానికి వెళ్తారు వాళ్ళు. శాంభవి గారు అబ్బా ఇంకా ఎంతసేపు త్వరగా రెడీ అవ్వండి అంటూ అందరినీ తొందర పెడుతూ ఉంటే కర్ణిక అమ్మ పెళ్ళి నీకు కాదు పెళ్లి కూతురే సైలెంట్గా పని చేసుకుంటుంటే నీ హడావిడేంటి అని అంటుంది లగేజ్ ప్యాక్ చేసుకుంటూ. శాంభవి గారు ఈ కాలం పిల్లలకు పెళ్లి గురించి ఏం తెలిసే. పెళ్ళంటే వారం రోజుల ముందే బంధువులంతా పెళ్ళింట్లో చేరి హడావిడి చేసేవారు. పిల్లలు పెద్దలు ఎంత హడావిడిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా. మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో పెళ్ళిళ్ళు చూసావు కదా. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించుంటే ఈ పాటికి సుధా పెళ్ళయి అత్తగారింట్లో ఉండేది అని అంటుంటే కర్ణిక అంటే ఏంటి నీ ముద్దుల మేనల్లుడు చేసింది తప్పు కదా అంటుంది కోపంగా. శాంభవి గారు కరణ్ది ప్రేమ. అతని ప్రేమ గొప్పది కాబట్టే నిన్ను దక్కించుకోగలిగాడు. భార్యగా అతనితో పాటు కలిసి నువ్వు నా పుట్టింట్లో అడుగు పెట్టబోతున్నావు అని చెప్తుంటే కర్ణిక అమ్మ నేనక్కడికి వస్తున్నాను అంటే అది మీ అందరి టార్చర్ పడలేకే కానీ నాకెవ్వరి మీద ప్రేమ లేదు. ఇంకోసారి వాణ్ణి నా ముందు పొగిడినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకోను. ఎక్కడుంటే అక్కడి నుండే వెనక్కొచ్చేస్తా అని కోపంగా అంటుంటే శాంభవి గారు అవ్వ మొగుణ్ణి పట్టుకొని వాడు వీడు అనొచ్చా అని నోటి మీద వేలేసుకొని అంటుంటే కర్ణిక పట్టుకొని అనలేదు అని అంటుంది ముఖం తిప్పుకొని. శాంభవి గారు పట్టుకునే అనవే ఎవరొద్దన్నారు అంటారు నవ్వు ఆపుకుంటూ. కర్ణిక కోపంగా చూసేసరికి సరే త్వరగా రెడీ అవ్వు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. కర్ణిక బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చేసరికి కరణ్ తప్ప ఎవ్వరూ ఉండరు అక్కడ. కర్ణిక అందరూ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంటే కరణ్ అందరూ బయలుదేరేశారు అని చెప్తాడు. కర్ణిక అదేంటి నేను రానవసరం లేదా అని ఆశ్చర్యంగా అంటుంటే కరణ్ అందుకే కదా నేనిక్కడున్నది అంటాడు నవ్వుతూ. కర్ణిక అంటే నేనిప్పుడు నీతో రావాలా. కరణ్ అవసరం లేదు నేనే నీతో వస్తా అంటాడు మళ్ళీ నవ్వుతూ. కర్ణిక ఏరా అయితేనే పళ్ళు రాలగొట్టుకోవడానికి తప్పదు కదా పద అని బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తుంది. కరణ్ నేనుండగా నీకెందుకు బంగారం శ్రమ బ్యాగ్ ఇటివ్వు అని తీసుకోబోతే ఈ ఓవర్ యాక్షనే వద్దు పద అని లగేజ్ డిక్కీలో పెట్టి బ్యాక్ సీట్లో కూర్చుంటుంది. కరణ్ తన వైపు ఒక నవ్వు విసిరి కార్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రయాణం ఎలా సాగబోతోందో ఇంట్రెస్టింగ్గా సాగిపోయే ఈ స్టోరీ మీరు కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.